హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విశాలాక్షి ఇంటికి రావటంతో నైటి వాళ్ళందరూ హాల్లో నిల్చొని ఉంటారు. అప్పుడే హాసిని విశాలాక్షి వచ్చి రాగానే చిట్టి గాయత్రి పాప మీద ఎందుకు అంత ప్రేమ కురిపించిందో ఇప్పుడు తెలుస్తుంది కదా, నిజం తెలిసిపోతుంది కదా, చెప్పు చిట్టి చెప్పు అని హాసిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటక్క, ఇప్పుడు నేను గాయత్రి మీద చూపించిందంతా ప్రేమ కాదు అంతే కదా అని అంటే, అవును అని హాసిని చెబుతుంది. అయితే నేను నిజంగానే అలా ఎందుకు చేశానో ఈ విశాలాక్షికే చెప్పమనండి అని సుమన అంటుంది. చెప్పమంటావా సుమన అని విశాలాక్షి అంటుంది. చెప్పమనే కదా చెప్పమంటున్నాను, చెప్పు విశాలాక్షి అని దురంధర అంటుంది. సుమన గాయత్రి పాప మీద కావాలని అలా ప్రేమ చూపించింది. ఎందుకో తెలుసా, గాయత్రి పాపని మంచిగా తీసుకొని మణికాంతగిరి ప్రాంతానికి గాయత్రి పాపతో సహా తాను కూడా వెళ్ళటానికి అని విశాలాక్షి చెప్పడంతో విశాల్, నయని అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి సుమన, విశాలాక్షి చెబుతున్నది నిజమేనా? నువ్వు గాయత్రి పాపని తీసుకొని మానసాదేవి ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నావా అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటే సుమన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి చెల్లి, విశాలాక్షి చెబుతున్నది నిజమేనా అని నయని కూడా నిలదీస్తూ ఉంటుంది. ఈ గార్డెన్ వీధిలో నేను అనుకున్నది చెప్పేసింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని సుమన టెన్షన్ పడుతూ ఉంటుంది.